హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇందాక రేణు దేశాయ్ గారి ప్రెస్ మీట్ చూశానండి. ఆ ముగ్గురు రూపం చూశాను. ఇంతకుముందు ఎప్పుడో సైలెంట్గా ఉన్నట్టుండేవాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. రష్మి గారు కూడా ప్రెస్ మీట్లో ఉన్నారండి. ఏం లేదండి, ఎక్కడో 500 కుక్కలు ఇంజెక్షన్ చేసి చంపేశారంటండి. ఆయన కుక్కను పట్టుకొని మరీ చూపించాడంట. చంపేసిన కుక్కని అసలు ఎవరు హక్కు ఇచ్చారు? ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కదా, దానిపైన కుక్కల్ని ఏం చేయాలనేది. అది తీర్పు రాకముందే అసలు అట్లా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక్కొక్కరికి అంత హృదయం లేకుండా ఉన్నారా? ఇప్పుడు రోడ్ల మీద ఎన్ని యాక్సిడెంట్లు జరగట్లేదు, గుంతలు ఎన్ని ఉండట్లేదు. ప్రభుత్వాన్ని మీరు ఏమైనా ప్రశ్నిస్తున్నారా? ఇప్పుడు దోమలు కుట్టడం లేదా, డెంగీ జ్వరాలు రావట్లేదా, చచ్చిపోవట్లేదా, అవి అలాంటివన్నీ జరుగుతలేదా? అంటే ఇప్పుడు వాటి మీద కాకుండా ఓన్లీ కుక్కల మీదే ఎందుకు పడుతున్నారు? సరే, నేను ఒప్పుకుంటున్నాను, కుక్కలు కరచడం మూలన పిల్లలు అది చచ్చిపోయారు, లేకపోతే ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని. కానీ అది కొన్ని కుక్కలే కదా అట్లా చేసేది, అన్ని కుక్కలు అలా చేయవు కదా. ఇప్పుడు మగవాళ్ళలో ఉన్నవాళ్ళు కొందరిని రేప్ చేసి మర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరి కోసం మగవాళ్ళందరినీ చంపేయమనాలా? ఇప్పుడు మీ మగవాళ్ళే లేకపోతే అసలు లోకంలో సమస్యలే లేవు కదా అన్నట్టుగా మాట్లాడారండి. ఇవన్నీ బాగానే మాట్లాడారు. కాకపోతే ఒక విషయం దగ్గర నాకేమనిపించిందంటే, ఇప్పుడు నేను 40 సంవత్సరాల నుంచి కుక్కలకి దగ్గరగా ఉంటున్నాను. నన్ను ఏ కుక్క కూడా కరవలేదు. మీలో ఏదన్నా ఫాల్ట్ అంటే రాంగ్ ఉంటేనే, ఏదన్నా తప్పు ఉంటేనే మిమ్మల్ని కరుస్తే అన్నట్టుగా అన్నారండి. అదైతే కరెక్ట్ కాదండి. కుక్కలకి అట్లాగే ఏమి ఉండదండి, మామూలుగా నెమ్మడబడితే. ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే ధర్మంగానే నాకు తెలిసినంతలో నడుచుకున్నానండి. ఎవరి చేతిలో నేను మోసపోవటమే కానీ మోసపోవటం కానీ మోసం చేయలేదు. మరి అలాంటప్పుడు ఒక్కోసారి నాకు వెనకాల నుంచి కాలు పిక్కలు పట్టుకొని పీకిందండి ఒక్కొక్క. మామూలుగా ఎప్పుడైనా బయట బండి మీదకి వెళ్ళేటప్పుడు ఎమ్మడి పడతాయండి. కానీ వాటిని చంపేసేంత క్రూరత్వం అయితే మా దగ్గర లేదండి. అలా అని వాటి మీద దయా హృదయం అంటూ ఏమీ లేదండి. అంటే మీలాగా ఇప్పుడు ఒక్కొక్కరిని దేవుడు ఎంచుకుంటాడేమోనండి శివయ్య. ఇప్పుడు మీకు ఆ మనసు ఇచ్చాడు, మీకు కానీ రష్మి గారికి కానీ, లేకపోతే అమలా గారికి కానీ, లేకపోతే ఎన్జిఓ అట్లాంటి కుక్కల్ని కాపాడే వాళ్ళందరికీ అట్లా కొందరికి ఇచ్చి ఉంటాడు. అది అందరికీ ఉండదు కదండి. ఇప్పుడు రోడ్ల మీద ఏంటంటే, బండ్ల మీద వెళ్తుంటే ఎంత దూరం ఎమ్మడించి వస్తాయండి. చాలా భయం అనిపిస్తుంది. కార్లోనే ఎమ్మడిస్తే, బండ్లని ఎమ్మడిస్తే. ఇప్పుడు మా కాలనీలో అంత కుక్క అయితే అసలు ఎమ్మడిపడి ఒక రోజు అయితే ఆయనకి నరకం చూపించిందండి. ఆయన ఆగి రాళ్ళు తీసుకొట్టినా కూడా వెనక్కి వెళ్ళలేదు. కొద్దిగా దగ్గర ఉండి ఒక ఆడం అటు పంపిస్తే మళ్ళీ మమ్మల్ని దాటేసి పరిగెత్తిందండి. ఆయన అప్పటికే ముందుకెళ్ళిపోయాడు. అసలు పీకితేనండి ఇట్లా కన్నులు పట్టుకొని పీకుతాయండి. అటన్నిటికీ భయపడి ఉండొచ్చు. సరే, చంపడం అనేది వాళ్ళు తప్పేనండి. కానీ దీనంతటికీ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాటన్నిటిని ఒక షెల్టర్లో ఏర్పాటు చేసేసి, ఇప్పుడు ఎవరైనా డబ్బులు సరిపోవండి, ఒక ఆన్లైన్లో ఎవరైతే దైవహృదయం ఉన్నోళ్ళో ఎవరైనా హెల్ప్ చేయండి అని అడగండి. హెల్ప్ చేశారనుకోండి, వాటిని మీరు సంరక్షించండి. అదొకటి, కుక్కలకి 15 సంవత్సరాల క్రితం లైఫ్ ఇంజెక్షన్ చేయొచ్చు కదా అని ప్రభుత్వం చేయొచ్చు కదా అని ఒకటి ప్రతిపాదన కూడా చెప్పారండి. అది కూడా మీరే తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక చుట్టం వస్తేనే ఒక డబ్బులు అయిపోతున్నాయి అని చెప్పి పూట